ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏ హీరో సీక్రెట్ చెప్తాను. నువ్వు అక్కడ చేయి వేస్తే నేను ఫట్. నాకు మస్కా కొట్టాలంటే అది ఒక హింట్. నాకు కోపం వచ్చినప్పుడు ఆ టెక్నిక్ వాడు. ఒక విషయం, మళ్ళీ ఎప్పుడు జుట్టు కత్తిరించుకో. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. అది నీ కాబోయే మొగుడి నుంచి. కాదనిలేవు. సో క్యూట్. I love you so much. Come, let's kiss. I can't resist you. You don't deserve it. నీకు అర్హత లేదు. ఎందుకు? మొన్న నా గిఫ్ట్ లాక్కొని అనలేదా హీరో? రూపా, ఆగు. మీరేం కంగారు పడకండి, ఆయనకి అసలు పనే లేదు. అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తాం. ఏమైందమ్మా? నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేశారు. అయ్యో, సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను. నాతో వస్తావా? మీరెవరు అంకుల్? మేము మావాడు పెద్ద తోపులే. మా వాడు ఎవరు టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ అయి పోతాడు. సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా? చేసేరా, సెలబ్రిటీ అవుతుందంట. నవ్వండి రా, నవ్వండి. నవ్వి నాపచనే పండుద్ది. పండిద్దాం. నేను చెప్పినట్టు చేస్తావా? ఓకేనా? చేస్తావా? చలో అయితే. ఇదిగో, మన టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. వెళ్ళి లైవ్ పెట్టండి. ఓయ్, కెమెరా లైవ్ పెట్టండి. మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాప ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట. ఓ అవునా? ఏం పాప, ఆటోగ్రాఫ్ కావాలా? గివ్ మీ యువర్ బుక్. ఇవ్వమ్మా. అరే, వాట్ హ్యాపెండ్ అమ్మా? అంకుల్, మీరు సెలబ్రిటీ కదా? అవును. సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తాయి కదా? సెలబ్రిటీ అంటే అన్ని తెలిస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. వావ్, వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్. అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ, లేదంటే నేను సెలబ్రిటీ. నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. వై నాట్? షూర్ షూర్, అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడున్న పిల్లలందరికీ తెలుసా? అంటే నాకు తెలుస్తుంది కదా. అడుగు. అంకుల్, ఒకసారి జాతీయ గీతం పాడండి. వైనా? షూర్, పాడతాను. పాడతాను. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబు పంజాబు పంజాబు. సారీ బేబీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ ఫర్గెటెడ్. నేషనల్ యాంథమ్ కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా? షేమ్ షేమ్. డియర్ ఫ్రెండ్స్, సారీ మై ఫూలిష్నెస్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ. చూసారుగా, మన దేశమన్నా జాతీయ గీతమన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం. ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం. అది కరెక్ట్ కాదు. ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు. మన కోసం, మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్. ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తింటున్నాం అంటే దానికి కారణం రైతులు. వాళ్ళు మన సెలబ్రిటీస్. సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి. సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి, లేదా పట్టించుకోకండి. అండ్ చూసారుగా, ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్
Arya and team from Maha News. Stay tuned for the next hot episode. Until then, ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను శ్రీకృష్ణ పరమాత్మను కదా మరి నిన్న కనిపించలేదేమో. ఏడకెళ్ళే 4 పెట్టెలు పట్టుకొచ్చా అత్తది కృష్ణ వచ్చింది ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలి కృష్ణ పిలవద్దు నిజాలు చెప్పాలత్తా పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఆ. ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త ఆ, కేరళ కొబ్బరి ఉమ్, ఆంధ్ర ఆవకాయ అబ్బో హైదరాబాద్ బిర్యానీ అమ్మో చెన్నై సాంబార్ ఆహా. నలుగురు ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త మనమంటే నువ్వా? అదేలే నువ్వే అవును ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఆ. అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి వేడి సంగతి హే. ఆహా, వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంటు ధర పెరిగింది నీకు బాగా పెరిగింది. ఆ, పో అత్త. 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి. ఆ, ఇంకో మాట చెప్పు 30. ఓ, వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త మ్మ్. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా ఇలా హే. థ్యాంక్స్ అత్త నా హీరోయిన్ ఏ రూల్ ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు దొంగ వేధవాని ఛే. ఆ, నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా బాగున్నావా అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే నువ్వు లావలేదేంటి? ఓ, బాగా మాటలు నేర్చావు సర్లే ఇంకా మొదలు పెడదామా ఆ? చేది ఆ, ఇంకేంటి విషయాలు ఆ? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. బా అవన్నీ తర్వాత మాట్లాడచ్చే ముందు రాజు అవుతా ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దానికి డబ్బు కావాలి అందుకే సంపాదిస్తున్నాను నిజంగానా? మనం నమ్మో ఇంక నమ్మడానికి ఏముందిలే. మూడు పాడు చేయకే ఇందా ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టాగా ఆ. ఉండు ఒక్క నిమిషం. ఏంటది ఇది నువ్వు పెట్టుకో. ఈడేవాడు సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంచ్మెంట్ అయిపోయావు వస్తా ఏంద్రా బాయ్ నువ్వు? పోనీ సార్ ఇవాళ ఈ పోరి చచ్చిపోతా సార్. ఏంటి మీరు మాట్లాడుకుంటుంటే ఇన్నా సార్. పోయి ఈ పోరి ఆ బండారు బాబుతో పెట్టుకున్నది. ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్. ఈ పిల్ల దిక్కు మొక్కు లేదు. దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు. నమస్తే పోరి నమస్తే అక్క. అరే మీ లొలికృష్ణ వచ్చాడా? లేదక్క రోజు ఈ టైం కల్లా వచ్చేసేవాడు. కాసేపైనాకి వస్తాడేమో. నువ్వు వెళ్ళేట్టు కూర్చో. ఫోన్ చేయనా? చెయ్యి. నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు. నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా మనసు పడ్డరా సార్? సారీ సార్ మీరు పోయిరండి సార్. నేను ఎక్కడనే ఉంటా సార్. మీటర్ రన్నింగ్ లోనే ఉంటా సార్. స్విచ్ ఆఫ్ అని వస్తుందక్క. సరే నేను మళ్ళీ ట్రై చేస్తానక్క. నువ్వు వెళ్ళట్టు కూర్చో. నువ్వెందుకు వచ్చావు గురు? నా కోసం అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది. చెల్లిపో గురు. పర్లేదులే ఎవరు వస్తారో చూద్దాం. అవును మీ కృష్ణ కనిపించాడా? లేదు. చూడు గురు ఇది నా విషయం. నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. అరే చెప్తుంటే వినవే. వెళ్ళిపో గురు. హలో నేను నీకోసం రాలేదు కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను. అవును అయినా అంత సీరియస్ ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. గుడ్ మార్నింగ్ చట్రకా. మార్నింగ్ గుడ్ మార్నింగ్ కమాన్ ఏంటో విశేషాలు ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతల ఏమంటారు? ఏమంటుంది? డబ్బులు ముచ్చు డోకుల్సు నిమ్మకాయలు పొచ్చు మామిడికాయ ముక్కలు కొనేవాళ్ళకి వస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్లేదు, కాయలు కాయల బలంగా
చేస్తోంది. థ్యాంక్ యూ. విష్ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, ఒంటింటితో సహా ఆఫీసులో. వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వు ఏమండి 10,000. ఎవరితండి కొద్దిది? ఆవిడండి సెక్రటరీ. అంటే వాసుగారికి అన్ని పనులు చూసి ఇద్దనమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే I'll call you back, please. ఏమండి ఆ పెట్టుకునే దాన్ని ఏదో కాస్త ఒంటి నిండా గుడ్డ కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట తీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారనే అన్నగారు మాంసారీని పెట్టుకున్నారు. మాట్లాడి ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయడం అనమాట. నేను బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి అందుకని ఇంట్లో పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ అనుకున్నా మీ ఊరు సంత అనుకున్నా? మరిది గారు, మీ అన్నయ్య గారికి ముక్కు మీద ఉంటుందండి కోపం. మొన్న తలిసినాడు. ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా చీర అర్జునామతి మంద నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయేశాను. ఆ రిక్షావాడు ఏం చేస్తాడో ఏమిటో. మరిది గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి, కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయలా? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబుని కూడా ఆడించుకుంటారా? మరిది గారు ఏమండి? 12 తిప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. లక్ష్మి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరిక లేదు. నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టానేమిటి, ఎవరికి ఒక మూల కుట్లో పట్టాను. డబ్బా 25 రూపాయలకండి. Don't worry, I'll show you the place, madam. Welcome. 25 రూపాయలైతే పిల్లలు ఎలా పెంచడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాడితో బేరం ఆడి. లక్ష్మి, అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, ఎల్లుండి 40 అంటాడు. ఇది మార్కెట్ రేటు. ఇంతకు నుంచి చెప్తుంటాను. ఇగో 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళు. ఏమండి ఏమిటో? ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడతాను. మీరు వెళ్ళండి. ఏమిటో? ఏమిటో ఇంటికి ఫుడ్ చూడుకుంటాను. మీరా? ఏమిటండి ఇంత పొద్దు వేశారు? పొద్దు రావటండి, మొద్దు చీకటి పడుతుంటారు. మొద్దు నిద్రను అలా ఉంటే ఏడుపండి. అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడా? ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటే చెప్పను, నీకంటే ఎలా చెప్పను? ఎందుకంటే చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను? సత్తు మణిగిన వేళ మనమిద్దరము ఉండవేళ, సత్తు మణిగిన ఈ వేళ మనమిద్దరము ఉండవేళ, తెల్ల చీర తెస్తే మల్లె పూలు ఇస్తే ఎందుకంటే
ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను అబ్బా ఎప్పుడు అదే అందాల ఓటి అరవకే నా తల్లి ఇప్పుడిప్పుడే కరుణోచే చిన్నారి సిరి మళ్ళీ అందాల ఓటి అరవకే నా తల్లి ఇప్పుడిప్పుడే కరుణోచే చిన్నారి సిరి మళ్ళీ క్షణము దాటుదంటే మనసు మారును ఏమో ఆ క్షణము దాటిందంటే మనసు మారును ఏమో అంతగా పని ఉంటే ఆ పైన రావే దయచేసి పోవే ఇంతకన్నా ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను అబ్బా నిద్ర వస్తుందండి. కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట మరి సుద్దులాడాలంట పొద్దు గడపాలంట ముద్దులాడాలంట మోజు తీరాలంట ఇంతకన్నా ఏమి చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను ఇంతకన్నా ఏమి చెప్పను నువ్వా ఇదేమిట్రా కాలం పెట్టి కూర్చున్నావు ఆకలైంది కాసిన మధ్య కాలం కదా వచ్చాము చీకట్లో తాగేవా ఎక్కడ ఆ చేస్తుంటే నాకు కూడా ఒక గ్లాస్ ఆయన అడుపులు ఎలక పరిగెత్తున్నాయి ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు శుభకార్యమా ఆ. ఎక్కడికి నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నామా గుడికి గుడికా ఆ. దేవుడు పేరు లేదు నీకు గుడి కంటే నమ్మంట నిజం చెప్పలేదు గిల్లేస్తా అరే మధ్యలో నువ్వేంట సరిగ్రహలాగా అవునా నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో గడిచిన హాయిగా గడపలుతున్నాయి హోటల్ ఏం కర్మ నీకు మంచి ఇల్లు ఉండగాను ఉండటానికి ఉంది ఇల్లు కానీ ఏం లాభం ఒక్క రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ నువ్వు బుక్ చేస్తా అసలు ఏమిటా ఇది ఏం చేయమంటావా హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా అందుకని గుడి అర్చన అన్నాం అంతే ఏదన్నా పెట్టింది వెళ్తున్నాం వెరీ గుడ్ రే ఆ రోజు అరేంజ్ చేస్తాను అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోవాలి ఓకే మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా అదేమిటి నాన్న నాకు రాక ఇంత దూరం వచ్చారు గుడి చూసి వెళ్ళొచ్చుగా ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి చాలా లాంగ్ ఉన్న గుడేట అని మెల్లడిగా చెప్పారు అలాగా అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు వాళ్ళు పని దేవుని కూడా చేద్దాం దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను మరి ఇంకే నాన్న అరే నలుగురితో పాటే ఏమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంచుల పదిని బయలుదేరి అదే బావా బావా గుడికి వెళ్ళాలని మేమంతా సిద్ధం ఇదే ఆలస్యం వచ్చారా సమయానికి పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు తాతగారు కూడా వచ్చారండి ముందు ఎవరైనా రామన్నారు నేనే ఎట్టాగో బతివాన్ని ఒప్పించాను పార్వతమ్మ గారిని ఎటువంటి సీతమ్మ గారిని కూడా వెళ్ళకపోయా చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను ఆవిడ గారికి ఎంత ఇష్టం. పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి
చుట్టాలు ఇంకెవరు లేరు పుట్టుకు రావడానికి? రావడానికంటే గుర్తొచ్చింది ఏమండి, న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు, మరి రావాలి. రే వాసు, పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది, పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం ఉంటే వెళ్దాం పదండి. కొలిసే అబ్బాయి సాధ్యమైంది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఉరికాయ. ఓహో, దంపతులు అయితే 116 విడిగా అయితే 250 రూపాయలు టికెట్ అదే 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 అదేం కూడా ధర్మ. కొత్తగా కట్టారు, ₹1,00,00,000 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేట్ పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తం 500 ఉండాలి. డబ్బుందే. డబ్బునే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. ఎటొచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మనం ఎక్కడ చెప్తామండి, అబ్బాయిని కలుసుకుందే. కలవాలయా, ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి. అమ్మాయి, మేము వెళ్ళి పనులు చూస్తామమ్మా. అదే నాన్న గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తారని చెప్పి. చాలా ముఖ్యమైన కారం వెళ్ళనే వాళ్ళే. అది కాదండి, గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా? ఏమిటోనమ్మా, నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళి. ఏమిటి డొల్లుపుకాయ? సరేలే, 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదేవిడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం? మనం లింగులు ఇటుకుంటే మన ఇద్దరు ఇంకెప్పుడు ఆలోచలేదు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరూ తరఫున మేము వస్తున్నాం పదండి. ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అమ్మగారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ, 750 మెట్లు ఎక్కాలి, ఆ పైన గాలి అని ఎలా కొండ మీద. సర్లే, ఎముకలు కొరికేశాను. సరే బాబాయ్ గారు, ఎందుకు చెప్పండి మీకు కష్టాలు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి, నేను మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. దిగంబరం వచ్చారా మీరు? ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకుని ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా పెడతాను రా. మీరు రండి, మీరు ఎలా చెప్తాను. ఏంటో మళ్ళీ వస్తుందా? బాబాయ్ తాతయ్య వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా టైం అవట్లా? ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి. ఓహ్, నమస్తే. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to